అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎవరు తెలుగులో చెప్పరు, అందరూ ఇంగ్లీషే. నాకేమీ అర్థం కాలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నువ్వు ఒక ఇంగ్లీష్ నేర్చుకోలేవా? హాయ్, ఐఎమ్ క్రిష్, షీఈ్ మీనాక్షి, మా కంపెనీ న్యూ డిజైనర్. మీనాక్షిని మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే సార్. జాగ్రత్త. అది ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి. ఈ ఫోటోలు మన ఎంగేజ్మెంట్ ఫోటోలు. నెక్స్ట్ చూడు. ఈ ఫోటోలో నువ్వు చాలా బాగున్నావు. ఇవన్నీ ఇందులో ఎందుకు పెట్టారు? అదేం ప్రశ్న? ఈ సిస్టంలో వర్క్ చేసేది నువ్వు, నీకు నేర్పించేది నేను. మన ఫోటోలే కదా ఉన్నాయి. వాట్స్ రాంగ్? మనం ఏమన్నా పరాయి వాళ్ళ ఫోటోలు చూస్తున్నామా? ఈ ఫోటోలు కంప్యూటర్లో ఎలా పెట్టారు? ఓహ్ అదా, ఇందులో ఇదిగో ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇందులో ఆప్షన్ ఉంటుంది చూడు. ఇది ఇలా పట్టుకొని అలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మరి ఈ ఫోటోస్ ఇందులోంచి తీసేయాలంటే డిలీట్ ఆప్షన్ ఉంటుంది చూడు. ఇది ఇలా క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ బటన్ ఓకే ప్రెస్ చేస్తే అలా ఫొటోస్ డిలీట్ అయిపోతాయి. మీనాక్షి, యూ క్యారీ ఆన్, నేను ఇప్పుడే వస్తాను. హలో, I'll talk to you later. మీనాక్షి, come. కూర్చో. పర్లేదు సార్. ఏంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చావా? నేను ఇక రేపటి నుంచి అక్కడికి వెళ్ళాను సార్. ఏమంటున్నావు? ఇన్స్టిట్యూట్కి వెళ్ళవా? అవును సార్. హే, ఎందుకని? నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. వాట్? వెళ్ళబుద్ధి కావట్లేదా? ఏంటి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మారం చేసినట్టు ఏంటి అలా అంటున్నావు? మీరేమైనా అనండి, నేను మాత్రం వెళ్ళను అంతే. మీనాక్షి, ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పే కోర్సెస్ అన్ని నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటే అది నీకు, నీ ద్వారా మన కంపెనీకి ఎంతో ఉపయోగపడతాయి తెలుసా? నువ్వు ఇలా సడన్గా వెళ్ళను అంటే ఎలా? నాకు అక్కడ ఇబ్బందిగా ఉంది సార్. ఇబ్బందా? దేనికి? ఊపిరి ఇక్కడ ఉంటే గుండె అక్కడలా కొట్టుకుంటుంది. మాట్లాడవేంటి మీనాక్షి? నేను అక్కడున్నా నా మనసంతా ఇక్కడే ఉంది సార్. ఏంటి? అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా నా మనసు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. ఆఫీస్ ఎక్కడికైనా పారిపోతుందా? అది కాదు సార్. ఏది కాదు? నీకు కాస్తైనా ఇంగ్లీష్ రాదు, అయినా వాళ్ళు నిన్ను జాయిన్ చేసుకున్నారు, కానీ నువ్వు ఇలా చేయొచ్చా? అయినా ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? కానీ ఏం చేయను, ఆ దయాసాగరి అవకాశాన్ని తను నాకు దగ్గర అవ్వడానికి ఉపయోగించుకుంటున్నాడు. మీతో తాళి కట్టించుకున్న నేను అతన్ని, అతని ప్రేమని ఎలా భరించాలి? ఈ విషయం మీతో ఎలా చెప్పాలి? మీనాక్షి, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోతున్నాను. అర్థం చేసుకోండి. ఉండలేకపోవడానికి అదేమన్నా జైలా? ఇన్స్టిట్యూట్. నిజంగా నేనున్న పరిస్థితుల్లో నాకు జైల్లాగే ఉంది. నన్ను వదిలేయండి. మీనాక్షి, నువ్వు వెళ్ళాలి. వెళ్ళను, నేను వెళ్ళను అంతే.
ఓకే 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 నువ్వు ఎందుకు వెళ్ళినావు నాకు అర్థం కావట్లేదు. అయినా నీకు ఇష్టం లేకుండా నేను పంపించలేను. ఇట్స్ ఆల్ రైట్. మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి సార్. నో 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 అదేం లేదు. కానీ ఒక విషయం, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళనంటున్నావు, ఒప్పుకుంటున్నాను. కానీ ఇక నుండి మన ఆఫీస్లో నేనే నీకు అన్ని నేర్పిస్తాను. బుద్ధిగా నేర్చుకోవాలి, ఓకేనా? కాదు కూడదంటే మాత్రం కుదరదు. ఏంటి? మీరంతగా చెప్తుంటే కాదని ఎలా అనగలను? మీ ఇష్టం. గుడ్, పద రా కూర్చో. ఇప్పుడేనా? లేకపోతే దీనికి ముహూర్తం చూడాలా? కూర్చో. సిస్టమ్ ఆన్ చేయి. ఫోటోషాప్లోకి వెళ్ళు. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి. ఇదా? అది కాదు. That's it. You got it right? Carry on. Cheers! బాస్, ఇన్నాళ్ళకి మీకు మంచి అవకాశం దొరికింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అవకాశం అందరికీ వస్తుంది, కానీ దాన్ని వినియోగించుకున్నవాడే సక్సెస్ అవుతాడు. అందుకేగా మోహన్ ని మీ దగ్గరికి రప్పించి మన సపోర్ట్ ని తీసుకునేలా ఒప్పించారు. అక్కడే సగం సక్సెస్ అయ్యారు. సగం కాదు, పూర్తిగా సక్సెస్ కాబోతున్నాను. 200 కోట్ల ప్రాజెక్ట్ అల్లికా డిజైన్స్ చేతుల్లోంచి చేజారిపోబోతోంది. ఆ క్రిష్గాడి గుండె బద్దలు కాబోతోంది. అదేంటి బాస్, మీరేగా అల్లికా డిజైన్స్ వాళ్ళ పవర్ అంతా ఇంత కాదని చెప్పారు. ఇప్పుడు మనమే గెలవబోతున్నామని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళ డిజైన్ మోహన్ డిజైన్ కన్నా బాగుండొచ్చేమో. డిజైన్ బాగుంటే సరిపోదు, ఆ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళలో దమ్ముండాలి. అంత దమ్ము లేకుండానే కాంపిటీషన్కి వస్తారా బాస్? యూఆర్ రైట్, కానీ ఇక్కడ పోటీ పడబోయేది టాలెంట్ కాదు, సెంటిమెంట్. సెంటిమెంటా? అర్థం కాలేదు బాస్. ఇప్పుడు జరగబోయే కాంపిటీషన్ విలేజ్ లో ఉన్న సొసైటీకి, హైదరాబాద్ లో ఉన్న అల్లికా డిజైన్స్ కాదు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళకి. బాస్, ఏంటి మీరనేది? క్రిష్ కంపెనీలో న్యూ డిజైనర్ పేరు మీనాక్షి. ఇప్పుడు సబ్మిట్ చేసింది కూడా ఆ అమ్మాయి డిజైనే. ఆ మీనాక్షి ఎవ్వరో కాదు, స్వయానా మోహన్ చెల్లెలు. నమ్మలేకపోతున్నాను బాస్. పోటీ పడబోయేది బ్రదర్ అండ్ సిస్టరా? ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరి డిజైన్స్ చూసి బెస్ట్ డిజైన్ ని ఫైనల్ చేసే జడ్జి ఎవరో తెలుసా? స్వయాన ఈ అన్నా చెల్లెలని కన్న తండ్రి దశరథ రామయ్య. ఇన్ని ట్విస్ట్లు
ఏంటి బాస్? ఐ కాంట్ బిలీవ్ దిస్. కొన్ని నిజాలు అలాగే ఉంటాయి, కానీ వాళ్ళ రిలేషనే మనకి ప్లస్ అవ్వబోతోంది, మనల్ని గెలిపించబోతోంది. అదేలా బాస్? ఇటు చూస్తే కొడుకు, అటు చూస్తే కూతురు. కన్న తండ్రి ఎవరిని ఓడిస్తాడు? కొడుకును గెలిపిస్తాడు, మోహన్ డిజైన్ నే ఫైనల్ చేస్తాడు. అదేలా? ఇది మేల్ డామినేటింగ్ సొసైటీ జ్వాల. కూతురికి ఎవరెస్ట్ ఎక్కేంత టాలెంట్ ఉన్నా కనీసం ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్ కూడా ఎక్కనివ్వరు. పడిపోతావు పడిపోతావంటూ భయపెడుతూనే ఉంటారు, వంటింట్లోకి నెడుతూనే ఉంటారు. అదే కొడుకు పిట్టగోడెక్కలేకపోయినా వాడి పిక్కలు పట్టుకొని మరి అందలమెక్కిస్తారు. దట్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ. అలా డిజైన్ చేయబడింది, అంతే. మోహన్ సొసైటీకి మనం కావలసిన బడ్జెట్ ఫైనాన్స్ చేస్తున్నట్టు ఫార్మాలిటీస్ రెడీ చేయి. మ్మ్. బాస్ వెళ్ళిపోతున్నారా బాస్? నాకు ఆడది అవసరం జ్వాల, ఇష్టం కాదు. అవసరానికి ఇష్టానికి మధ్య చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది బాస్. కానీ నీకు నాకు మధ్య చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది జ్వాల. గుడ్ నైట్. ఓకే, ష్యూర్. మేము అదే పనిలో ఉన్నాం. యా, 100%. యా, బాయ్. హాయ్ మీనాక్షి. హాయ్ సార్. దేవుడా, అయ్యో అయ్యో అయ్యో. ఏం చేస్తున్నావు? నిన్న మీరు నేర్పించారు కదా, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏది ఒకసారి చూపించు. ఇప్పుడా? తర్వాత చూపిస్తాను సార్. అదేంటి ఇప్పుడు చూపించమంటే తర్వాత అంటావు? ఏం నేర్చుకున్నావు తెలియాలి కదా. ఏది చూపించు. అయ్యో వద్దు సార్, కాసేపు అయ్యాక. అదేం కుదరదు, నాకు ఇప్పుడే తెలియాలి. తప్పుకో. అయ్యో సార్ వద్దు ప్లీజ్. మీనాక్షి, చెప్పేది నీకే, చూపించు. వద్దు సార్ ప్లీజ్. నువ్వు కూర్చో. అది కాదు చూపించు. సార్, నేను చెప్పేది. సార్, వాట్? ఈ ఫైల్ ఒకసారి వెరిఫై చేస్తా అన్నారు, చూస్తారా? ఓకే, యూ కెన్ గో. ఓకే సార్. మీనాక్షి, చూపించు. చూపిస్తాను. వెరీ గుడ్ మీనాక్షి, చాలా ఇంప్రూవ్ అయ్యావు. ఇంకో 4 రోజుల్లో నన్నే మించిపోతావు. కీప్ ఇట్ అప్. ఏంటి నాన్నా, బొమ్మలకి రంగులు వేయాల్సిన చేత్తో తెల్ల పేపర్ మీద లెక్కలేస్తున్నావు? లెక్కలు వేయాల్సిన సమయం వచ్చిందమ్మా. మనం తింటున్న ఫుడ్డుకు లెక్కలా? వదినకి మనం బడ్జెట్ ఇస్తున్నామా ఏంటి? ఇవి తిండి లెక్కలు కాదమ్మా, నేటి తరం కళాకారుల భవిష్యత్తును తేల్చే లెక్కలు. పోటీదారులని కొన్ని ప్రశ్నలు అడగాలి,
అందుకే ఆ ప్రశ్నలు సిద్ధం చేస్తున్నాను. లెక్కలేంటి పోటీలేంటి నాన్నా? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఏమీ లేదమ్మా, ఏవేవో కంపెనీలు వాళ్ళు తయారు చేసిన ప్రొడక్షన్ ని గవర్నమెంట్ ముందుంచుతారట. వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడిగి ఏది నవ్యమైందో ఏది గొప్పదో నిర్ణయించి నేను గవర్నమెంట్కు చెప్పాలట. గవర్నమెంట్ కి సంబంధించింది అంటున్నారు, డబ్బులిస్తారా నాన్నా? డబ్బుల సంగతి ఎలా ఉన్నా పెద్దవాళ్ళు పిలిచి ఓ పనప్పు చెప్పారు, కాదనలేం కదమ్మా. ఓహో, వాళ్ళందరికీ మీరు మాస్టర్ అయిపోయారన్నమాట. నా సంగతి సరే, నువ్వేంటమ్మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం లేదట? ఆ విషయం మీ దాకా వచ్చిందా? విషయం రాలేదమ్మా, అబ్బాయి తీసుకొచ్చాడు. అదిగో దయాసాగర్ వచ్చాడు. చెప్పండి, నేను ఒక 1 అవర్లో వచ్చేస్తాను. లేదు, ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాడులే అమ్మా. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి మీనాక్షి గారు, ఇన్స్టిట్యూట్కి రాలేదే? ఇక అక్కడికొచ్చే అవసరం లేదండి. కొంపదీసి కోర్స్ అంతా ఒక్క రోజులో నేర్చుకున్నారా ఏంటి? అదేం కాదండి, ఇక నుంచి మా ఆఫీస్లోనే నేర్పిస్తానన్నారు. మీనాక్షి గారు, ఆఫీస్లో ఎలా నేర్చుకుంటారు? ఇన్స్టిట్యూట్లో అయితే నేను ఉంటాను. ఆఫీస్లో భవిష్యత్తు ఉందండి. ఉద్యోగం గురించేక? ఆ, 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 ఉమ్, మీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే మానేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ, అది మానేసే ఉద్యోగం కాదండి, జీవితాంతం బాధ్యతగా చేయాల్సింది. గుడ్, ఆ మాత్రం కమిట్మెంట్ ఉండాలి. మొత్తానికి ఆఫీస్లోనే ఉండి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. నిర్ణయం నా చేతుల్లో ఏముందండి, నేనెక్కడుండాలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. కానీ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి రోజు నాకు దగ్గరగా ఉంటారని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఉన్న బలంగా మానేసేసరికి కాస్త బాధపడ్డాను, అంతే. అప్పుడు బలవంతంగా ఇన్స్టిట్యూట్లో చేర్పించారండి. ఇప్పుడు ఆఫీస్ దగ్గరైపోయింది, ఇన్స్టిట్యూట్ చాలా దూరం అయిపోయింది. ఇబ్బందిగా కూడా ఉంది. పర్వాలేదులేండి, ఇన్స్టిట్యూట్ దూరం అయితేనేం, నేను దగ్గరగానే ఉంటానుగా. ఇన్స్టిట్యూట్కి రాకపోతేనే నా లైఫ్లోకి వస్తున్నారు. ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం కావాలి? అందుకే నా సంతోషానికి కారణమైన మీకు ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది శాశ్వతంగా మీ మెడలోనే ఉంటుంది. వస్తాను మీనాక్షి గారు. ఉమ్, ఉమ్. ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది శాశ్వతంగా మీ మెడలోనే ఉంటుంది. హాయ్ అంకల్. హాయ్ క్రిష్, కూర్చో. మీరు కూర్చోండి అంకల్. క్రిష్, చెప్పండి అంకల్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విషయమైనా కూడా మీ డాడీతోనే మాట్లాడాలి, కానీ ఈసారి నీతో మాట్లాడాలనిపిస్తుంది. అదే కరెక్ట్ అని కూడా నాకు అనిపిస్తుంది. మీ డాడీ ఇంకా వాల్యూస్ ఎథిక్స్ అంటూ పాత పద్ధతుల్లోనే మాట్లాడుతూ అవకాశాన్ని కాల్దనుకుంటున్నాడయ్యా. కాలంతో పాటు మనము మారాలయ్యా. ఆ విషయం మీ డాడీకి తెలియదు, అందుకే నిన్ను పిలిపించాను. చెప్పండి అంకల్, నన్నేం చేయమంటారు? ఆ చేనేత కార్మికుల్ని తక్కువ అంచనా వేయకూడదు, అలాగని ఈ ప్రాజెక్టు మన చేయి జారకూడదు. ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకోగలరు. ఈ ప్రాజెక్టు మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. అలాంటిది ఎవడో దాన్ని పోయే దానయ్యకి ఈ 200 కోట్ల ప్రాజెక్టు మనం వదిలేయలేం కదా. అందుకే నేను అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే ఈ ప్రాజెక్టు అల్లికా డిజైన్స్కే రావాలి. లేదంటే
నేను ఓడిపోయినట్లే. లేదంకల్, మీరే కాదు, ఈ ప్రాజెక్ట్ రాకపోతే నేను కూడా ఓడిపోయినట్టే. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ నాకు కావాలి. కావాలంటే మనతో పోటీలో ఉన్న మోహన్తో మాట్లాడు. వాడు పోటీలో నుంచి తప్పుకోవడానికి ఏం కావాలో అడుగు, కోరింది ఇచ్చి. నేను మాట్లాడతాను అంకల్, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పిస్తాను. వస్తాను అంకల్. క్రిష్, జాగ్రత్తగా డీల్ చెయ్యి. లేదు కాదు అనే మాటే వినకూడదు. శంకర్ని తీసుకెళ్ళు, అడ్రస్ చూపిస్తాడు. బాయ్ అంకల్. రండి. శంకర్, ఆల్రెడీ ఆ మోహన్ గాడి దగ్గరికి మన మనుషుల్ని పంపించాను. అసలు ఆ మోహన్ గాడి మానసిక స్థితి ఏంటో ముందుగా మనకి తెలియాలి. కాస్త వెయిట్ చెయ్యి, అప్పుడు నీ కత్తికి పని చెప్దువు గాని. ఓకే సార్. వెళ్ళు. వాడు మన దారికి వచ్చేలా లేడు. ఇక వాణ్ణి తీసేయ్. ఇదేమీ కృషికి తెలియకూడదు. నిన్ను తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఓ ట్రాన్స్పోర్ట్గా వాడుకో. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ముందు మోహన్తో మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.